శ్రీమాత్రే నమః. 2021లో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2021 వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు. కొన్ని స్థిరాస్తులు అమ్మి వేరే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మీ స్థాయి పెరుగుతుంది. పరపతి కలిగిన రాజకీయ నాయకులు, స్నేహితులు వంటి వారు అండగా ఉంటారు. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం వంటి వారు దూరం అవుతారు. ఆర్థిక పురోగతికి నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన బ్రాంచులు నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. రాజకీయ పదవి ప్రాప్తి, ఆశించిన లాభాలు, ఫలితాలు మీ చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు మీకు సన్నిహితంగా మెలుగుతారు. తస్మాత్ జాగ్రత్త. సినిమా, టీవీ, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల్లోని వారికి అనుకూలమైన సమయం. అన్నదానానికి, గో సంరక్షణకు మీ శక్తి మేర విరాళాలు ఇస్తారు. భాగస్వాముల పనితీరును ఓ కంట కనిపెడుతూ ఉండండి. వారిలో లోపం కనబడినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేయండి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ కూడా వ్యవహరించవద్దు. పరిస్థితులు బేరీజు వేసుకుని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు. సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం చేయండి. ఎక్కువ జీతం ఇచ్చి నమ్మకమైన సేవక జనాన్ని నియమించుకుంటారు. అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేసి మరీ నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాటలు విని కాకుండా వాస్తవాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. బంగారం, వెండి, విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. వాయిదా పద్ధతిలో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేయటం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్లులు చేతికి అందుతాయి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి. సరైన సమయానికి ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయండి. ఇతరులు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతాయి. ఇదే సమస్యగా మీకు మారుతుంది. డబ్బులు వసూలు చేసుకోలేరు. అలాని వారిపై చర్య తీసుకోలేరు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అగ్రిమెంట్స్ పూర్తవుతాయి. నూతన లైసెన్సులు లభిస్తాయి. విద్యా సంబంధిత, నిర్మాణ సంబంధిత రుణాలు మంజూరవుతాయి. నిత్యం హనుమాన్ సింధూరం ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పశువుల పెంపకం, పౌల్ట్రీ వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులకు చూసుకుంటే మధ్యస్థంగా ఉంది. పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఇంటర్నెట్ సెంటర్, వైద్య పరికరాలమ్మే వ్యాపారులకు అనుకూలంగా ఉంది సమయం. రాజకీయ పైరువీలు లాభిస్తాయి. కీళ్ల నొప్పులు, ఈఎన్టీ సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. యోగాసనాలు, మెడిటేషన్ వల్ల లబ్ధి పొందుతారు. తెలిసి తెలియని వైద్యం చేయించుకోవద్దు. ప్రకృతి వైద్యాలకు దూరంగా ఉండండి. నరదిష్టి, బంధుఘోష అధికంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పుస్తక పఠనం, గ్రంథరచన పట్ల శ్రద్ధ అధికమవుతుంది. పట్టుదలతో కృషి చేస్తారు. ఈ పట్టుదల వెనుక ఆంతర్యంలో ప్రతీకారం, పగ పొంచి ఉంటాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని మీ పెద్దరికాన్ని కాపాడుకుంటారు. సోదర సోదరీ వర్గంతో సంబంధ బాంధవ్యాలు సక్రమంగా నిర్వర్తించడం జరుగుతుంది. అన్ని విషయాలలో అధికంగా శ్రమ కనిపిస్తోంది. అయితే మీరు ఊహించని పరిణామాలు ఏర్పడడం వల్ల, ప్రత్యర్థుల వ్యూహాల వల్ల అంతగా లాభాలు రావు. అయినప్పటికీ కూడా మరొక రూపంలో ధనాన్ని అందుకుంటారు. ఆ లోటు పూడుస్తుందనే చెప్పచ్చు. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలలో అవకతవకలు చోటు చేసుకుంటాయి. మీ సన్నిహితుల సహకారంతో వాటిని ఒక గాడిలో పెట్టండి. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కార్యాలయంలో టీమ్ స్పిరిట్తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. వాహనం మార్పు చేస్తారు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజకీయ పదవి ప్రాప్తి. కోర్టుపరమైన వ్యవహారాల గురించి విస్తృతమైన చర్చ కొనసాగించడం జరుగుతుంది. కోర్టు తీర్పులు రాకుండానే మధ్యవర్తి ప్రయత్నాలు వంటివి ఫలిస్తాయి.
అయితే శాంతం, సహనం, ఓర్పు అనేది మీకు చాలా అవసరం. మీ వ్యాపారంలో ఓ స్త్రీ భాగస్వామ్యం కలిసొస్తుంది. మీ భాగస్వాముల వద్ద, స్నేహితుల వల్ల మీ విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారుతుంది. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు కూడా. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే పాము పడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండే లొంగి ఉండడం, మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయటం మీకు చేత కాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదు అంటూ తెగ తెంపులు చేసుకుంటారు. మీ కృషిని నమ్ముకుంటారు. భగవంతుణ్ణి కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెప్తారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాలలో రుజువవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తుల విషయంలో పెద్దవారు రాసిన డాక్యుమెంట్స్లోని లోపాలు బయటపడతాయి. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిఫలం గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంత మాత్రమూ తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలామందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయిన వారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదే పనిగా గుర్తుకు రావటం వలన చెప్పలేని మానసిక వేదన కలుగుతుంది. అలాగే హృదయ భారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం వంటివి కలుగుతాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏం సాధించాలని జీవిస్తున్నాం అనే భావన మనసును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తి సామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, పూజలు, ప్రార్థనలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. ఇక ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసొస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసొస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ వంటి సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. చోర భయం పొంచి ఉంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అయితే వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసి పెట్టమనే ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులుగా ఉండే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాల వంటివి ఘనంగా నిర్వహిస్తారు. మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలా అని పెద్దగా ఆర్థికంగా కానీ, కుటుంబ కష్టాలు లాంటివి కానీ ఏమీ లేవు. మానసికంగా కొంత బాధ కలగడం, మనుషులు ఇబ్బంది పెడితే వచ్చే బాధ, ఇటువంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇటువంటి విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకునే కంటే ఇష్టదైవం యొక్క నామస్మరణం చేసుకోండి. మంచి కార్యక్రమాలు చేయండి, దానాలు చేయండి. ఎంతో తృప్తి లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.